అమెరికా సినీ పరిశ్రమ హాలీవుడ్ కొలువుదీరిన లాస్ ఏంజల్స్ నగరాన్ని కార్చీచు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. దీని ప్రభావం ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులను తాకింది. దీంతో ప్రస్తుతం అకాడమీలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియ ఆలస్యమైంది. జనవరి 8 నుంచి 14 వరకు ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. కార్చీచు నేపథ్యంలో దీని ఓటింగ్ ఆలస్యమైంది. దీంతో జనవరి 17న ప్రకటించాల్సిన ఆస్కార్ నామినేషన్లు జనవరి 19కి వాయిదా వేశారు. దాదాపు 10,000 మంది అకాడమీ సభ్యులు ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనున్నారు. జనవరి 8 నుంచి 12 వరకు జరగాల్సిన దీన్ని జనవరి 14 వరకు పొడిగించారు. దీంతో జనవరి 17న ప్రకటించాల్సిన నామినేషన్లను 19కి ప్రకటిస్తామని సంస్థ తెలిపింది. 2025 మార్చి 2న ఆస్కార్ వేడుక జరగనుంది. ఈ 97వ అకాడమీ అవార్డులలో మొత్తం 323 చలనచిత్రాల జాబితాలు ఇటీవలే వెల్లడించింది. వీటిలో 207 చిత్రాలు ఉత్తమ చిత్రాల విభాగంలో పోటీ పడనున్నాయి. వీటిలో 6 భారతీయ చిత్రాలు ఉన్నాయి. తమిళ చిత్రం కంగువా, హిందీ నుంచి సంతోష్, ద గోట్ లైఫ్, స్వతంత్ర వీర్ సవార్కర్, మలయాళీ చిత్రం ఆల్ వి ఇమాజిన్ ఈజ్ లైట్, హిందీ ఇంగ్లీష్ ద్విభాష చిత్రం గర్ల్స్ విల్ బి గర్ల్స్ పోటీలో నిలవనున్నాయి. వీటిలో ఎన్ని నామినేషన్ దక్కించుకుంటాయనేది జనవరి 19న తెలియనుంది. కాగా 2025లో ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాల జాబితాలో ప్రియాంక చోప్రా నిర్మించిన అనుజ షార్ట్ ఫిల్మ్ కూడా చేరింది. దీనిపై ప్రియాంక ఆనందం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలోని ఒక గార్మెంటరీ ఫ్యాక్టరీలో పనిచేసే అనుజ మరియు తన అక్క పాలక్తో జీవితాల నేపథ్యంలో తెరకెక్కింది. 9 ఏళ్ల అమ్మాయి అనుజ తన భవిష్యత్తు కోసం అన్వేషించే మార్గంలో సమాజంలో తనకెదురైన అనుభవాలను చూపిస్తుంది. తనతో పాటుగా తన అక్క పాలక్లో జీవితాలు ఎలా నలిగిపోతున్నాయి, అందుకు వారు తీసుకున్న నిర్ణయాలతో వారి జీవితం ఎలా మారింది, అందుకు తోడ్పడిన టీచర్ ఎవరు అనేది ఈ షార్ట్ ఫిల్మ్ యొక్క కథ. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పిల్లలను ప్రభావితం చేసిందని, ఇంత గొప్ప సినిమా ఆస్కార్ బరిలో నిలవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది మన జీవితాన్ని గమనాన్ని మార్చేసే సినిమా అని, ఇలాంటి గొప్ప ప్రాజెక్టులో నేను భాగమైనందుకు గర్వంగా ఉందని ప్రియాంక పేర్కొన్నారు.